మిథున వాళ్ళ ఇంట్లో అయితే అందరూ కూడా సరదాగా భోజనం చేస్తూ ఉంటారు. అలా సరదాగా భోజనం చేస్తూ ఉండగా అది చూసి హరివర్ధన్ అయితే చాలా సంతోషిస్తాడు. అమ్మ, మళ్ళీ ఎన్నాళ్ళకు ఈ ఇంట్లో కల వచ్చిందమ్మా, నువ్వు లేకపోయేసరికి ఈ ఇల్లు బోసిపోయింది. ఇప్పుడు అందరూ చిరునవ్వులతో నిండిపోతున్నారు, ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. నీ రాకతో అందరం చూడు మళ్ళీ ఎంత ఆనందంగా ఉన్నామో. నువ్వు ఎప్పటికీ కూడా ఇక్కడే ఉండమ్మా, నువ్వు ఇంకా అలాంటి పిచ్చి పనులు చేయకు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో మిథున తింటూ ఉంటే తనకి ఒక్కసారిగా పలమారుతుంది. పలమారటంతో వాళ్ళ అమ్మ నాన్న దగ్గరకు వచ్చి ఏమైంది అని చెప్పి తల మీద నెట్టుతూ వాటర్ని అయితే తాగిస్తూ ఉంటారు. అలా దగ్గరుండి వాటర్ తాగిస్తూ ఇలా అంటూ ఉంటారు, ఏమైందమ్మా, పలబారావా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇంతలో మిథున వాళ్ళ నానమ్మ ఇలా అంటూ ఉంటుంది, ఏంటి మనం అన్నం తింటున్నప్పుడు పలమారితే ఎవరైనా దగ్గర వాళ్ళు తలుచుకున్నట్టుగా అంటారు, నువ్వు ఇప్పుడు పలమారావేంటి? నీకు కావలసిన వాళ్ళం, దగ్గర వాళ్ళం మేము అందరం కూడా ఇక్కడే ఉన్నాం. నిన్ను మేము కాకన్నా ఇంకెవరు తలుచుకొని ఉంటారు? ఎవరు నీ గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పి వాళ్ళ నానమ్మ అంటుంది. అది విని మిథున అయితే ఒక్కసారిగా ఆలోచిస్తుంది. నిజమే, నానమ్మ చెప్పింది కూడా నిజమే. అందరూ ఇక్కడే ఉన్నారు కదా, నా గురించి ఇంకెవరు ఆలోచిస్తున్నారు? నా గురించి ఆ ఇంటి వాళ్ళు ఏమైనా ఆలోచిస్తున్నారా అని చెప్పి మిథున అనుకుంటూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.